ఎస్ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నామండి. నేను కొన్ని ప్రేయర్స్లో ఉన్నాను, అందుకొరకు నేను తీయలేకపోయాను. ఈరోజు శుక్రవారము. ఎవ్రీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రైడే పప్పు ఇలా చేసుకుంటారు. అందరు చేసుకుంటారు అనుకోండి, కానీ ఈ పప్పు డిఫరెంట్ పప్పు అన్నమాట. ఇట్ విల్ బి వెరీ టేస్టీ అండి. చూద్దారండి. ఈ పప్పు కందిపప్పు ఒక కప్ తీసుకున్నాను. దానికి సరిపడ్డ కావలసిన పదార్థాలన్నీ చెప్తున్నాను మీకు. జీలకర్ర, ఎల్లిగడ్డ, కారము, ఇందులో కొత్తిమీర, అయితే కరివేపాకు ఈ విధంగా కట్ చేయాలి. చూడండి, ఉట్టి లీవ్స్ కాకుండా దీని కాడ కూడా ఇలా ఉండాలి. అప్పుడే దీన్ని ఫ్రేగ్రెన్స్ అనేది పప్పులో వస్తుంది అన్నమాట. ఇది మళ్ళీ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు, టమాటా, కాస్త అల్లం వెల్లుల్లి. వెరీ ఈజీ రెసిపీ అండ్ వెరీ టేస్టీ రెసిపీ అండి. వేద్దాము. స్టార్ట్ చేశారా అండి? చేసేసాను. ఈజీ రెసిపీ ఇది. మన ఇద్దరం తిన్నాం. ఓకే అండి. పసుపు వేసాను చూడు, చిటికెట్ పసుపు. ఈ టమాటాలు 3 కోసాను రా, మీడియం కంటే చిన్నగే ఉన్నాయి. 3 కోసాను. ఈ పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉండదని ఎక్కువ కోసాను. అల్లం వెల్లుల్లి 1 స్పూన్ అండి వేసి కుక్కర్ పొయ్యి మీద పెట్టేది. ఇది ఎప్పుడు ఈ విజిల్ ఉంటుంది కదండి, ఈ విజిల్ని మనం కొంచెం ఇట్లా పెట్టి ఊదాలి. నేను చేసేసాను. ఊది పడా కడిగి పెట్టుకోవాలి, ఎందుకంటే దీంట్లోకి ఏదైనా ఇరుక్కుందనుకోండి అది పేలిపోతుంది అన్నమాట కుక్కర్. సో మనం ఎప్పుడు కూడా ఇట్లా ఊదితే దీంట్లో ఏది లేకుండా ఉంటుంది, చూసుకోవాలన్నమాట. ఓకే, నేను చేసేసానండి. మళ్ళీ ఏం చేస్తున్నారండి? అది ఏం లేదురా, మా ఫ్రెండ్ ఇది తీసుకొచ్చి ఇచ్చింది. లివర్ ఆంటీ? లివర్ అయితే నాకు చెప్పా రెసిపీ, ఆల్రెడీ చూపించాను, అందులో చూడమని రిక్వెస్ట్ చేసింది. నేను చేసినాక నిజంగా బాగుంది, కానీ మా పిల్లలు అయితే ఆంటీ చేస్తే చాలా బాగుంటుంది అని అన్నారు. ఫోన్లే కదా నా ఫ్రెండ్ చేద్దాము, కానీ అయినా మన పప్పు అయితే అయిపోయింది. ఫస్ట్ ఇదైతే చేసేద్దాం, తర్వాత తనకి చేసి చూపిద్దాం. అలాగే మన వ్యూయర్స్ కూడా చూపిద్దాం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం. అయితే అయిపోయింది చూడు. ఇది కూడా చింతపండు నేను తీసి పెట్టుకున్నా. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేయాలి. కొంచెం ఉప్పు కూడా వేస్తాను. నీళ్ళు పోసుకోవాలి 1 గ్లాసు, 1/2 స్పూన్, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా. 1/2 స్పూన్ కారం వేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి. ఉడికింది, చూసినవారా? గుమ్మ వాసన ఇప్పుడే వస్తుంది కదా. దీన్ని మనం తాలింపు వేసేయాలంటే, ఇదిగోండి, ఇంత హైలో పెట్టకూడదండి మంట, అది చాలా మంట వచ్చేస్తుంది. మీకు చూపించడానికని చెప్తున్నాను, చాలా సిమ్లో పెట్టాలి. దీని తాలింపే అండి ముఖ్యము. ఇది ఓన్లీ జీలకర్రతోటే మంచి స్మెల్ వస్తుంది. పాప స్మెల్ వస్తుంది కదా మంచిగా. దీనిలో ఇప్పుడు అది ఈ ఎల్లిగడ్డ ఉడికేటప్పుడే వస్తుంది అనమాట. దీంట్లో లాస్ట్లో ఇది వేయాలి. ఇది వేసి వెంటనే పప్పులో వేసేయాలి. మూత పాప ఇదిగో ఎంత వచ్చిందో మనకైతే తెలియదు, క్వాంటిటీ మనం చెప్పడానికి కూడా. ఇదైతే ఇంత ఉంది, దీంట్లో సగం ఉంది చూసే కదా. అయితే దీన్ని మనం ఇట్లా
వేసేసుకొని డైరెక్ట్గా చేసేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కోవాలి. అయితే ఎందుకంటే ఇసుక ఉంటుంది, ఇసుకలాగా ఉంటుంది. శుభ్రంగా కడుక్కోవాలి. దీంట్లో పచ్చి నూనె ఈ 2 చెంచాలమ్మా. మళ్ళా అన్నం దగ్గరలో కారం 1.5 స్పూన్ వేసుకుని, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడరా ఇంత చాప్ చేసినది ఇది కూడా ఇందులో వేసి ఇదేంటి అయ్యో ఆంటీ మీరు పసుపు వేయలే. అయ్యో వేయలేదా? తొందరలో ఆకలిస్తుంది కదా మనకి. వేసి అన్నీ పచ్చివేరా ఇట్లా పెట్టి ఇది పొయ్యి మీద పెట్టేయాలి. అంతా పెట్టి తినండి. చాలా ఈజీ రెసిపీ. అది తీసుకెళ్ళి కుక్కర్ మీద స్టవ్ మీద పెట్టేయాలండి. పెట్టాక ఇది దిల్ బహార్ అసలు ఎక్కడన్నా దొరుకుతుంది మన హైదరాబాద్లో అయితే. సో ఇది కానీ వేసామనుకోండి గుమగుమలాడే వాసన వస్తుంది. సో 2 మినిట్స్లో అయిపోతుంది ఇది కర్రీ. అంతేనండి, చూసారు కదా అయిపోయింది. కాస్త కొత్తిమీర గార్నిష్ వేసుకొని దించేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా, చూసారు కదండి ఎంత చక్కగా అయిపోయిందో. అసలు ఉల్లిగడ్డ కూడా కనిపించకుండా అయిపోయింది కదా. ఇంతేనండి, వెరీ ఈజీ రెసిపీ అండ్ ఇట్ విల్ బి వెరీ టేస్టీ ఆల్సో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, టేస్ట్ ఇట్ then give comment on it and try to please subscribe it. Okay, thank you.